ఎట్లుందన్న మీ పరిస్థితి? ఆటో యూనియన్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నదన్న. 200 సుధా చేయలేకపోతారు అసలు. అసలు ఈ మనం పార్టీ ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఇంకా రోడ్ ట్యాక్సీ అని ఇదని అని అవన్నీ తీసేసిండు మంచిగా. కానీ సార్ వచ్చిండు, గతం ఆధార్ కార్డులు పెట్టిండు. ఎక్కడ అడ్డ మీద కూర్చున్నా కానీ 20-30 మంది అట్టే కూర్చుంటారు అన్న. ఎవ్వరు ఆటో ఇక్కడ ఎక్కుతలేరు. ఇక రోజుకు 200 చేయాలంటే మస్తు గగ్గలం అవుతుంది. 100 రూపాయలు ఫైనాన్స్ కట్టకుండా ఫైనాన్స్ గుంజుకోపోతారన్న, బండ్లాన్ని గుంజుకోపోతారు. ఇల్లు కిరాయిలకి సుధా కట్టలేకపోతాను. అంతా ఇక అంత పరిస్థితి అంటే ఘోరంగా ఉన్నదన్న మాది పరిస్థితి. ఇవాళ సుధా మేము సారు చెప్పినాం. మేము సారు ఇది ఒక్కటి తీసేరు సారు అని ఏడ్చుకుంటూ చెప్పినాం మేము. అది అన్ని టీవీలలో ఇట్లా అన్నిట్లలో వచ్చిందన్న. అప్పుడు సుధా మాకు ఏం రెస్పాన్సిబిలిటీ రాలేదు. మళ్ళా ఎక్స్ప్రెస్లు ఇవన్నీ వేసినానికి ఉన్నది మాకు బాగా ఎఫెక్ట్ పడుతుంది అన్న. ఇక్కడ అసలు ఏం కిరాయి లేవు, ఏం లేవు. పొద్దుటి కంచె సాయంత్రం దాకా ఒక్క డ్రాప్స్ తేలుతలేదు. ఇంకా పోలేదు. పొద్దుగాల వచ్చినాం. ఇంకా ఇప్పుడే ఇంకా 2 బండ్లు ఉన్నాయి, ఇంకా 3 బండ్లు ఉన్నాయి. ఆ 3 బండ్లు వేయడానికి ఏ అవుతుందో తెలియదు. 5 ఎంత సంపాదిస్తారన్న పొద్దున్న సాయంత్రం వరకు? పొద్దున్న సాయంత్రం వరకు ఎక్కడ అన్న 100 రూపాయలు డీలు 100 రూపాయలు కూడా సంపాదిస్తున్నాం. అన్ని చేసాం, డీలు పోసుకున్నాం. మళ్ళీ ఇటు ఖాళీగా పోతాం ఇంటికి. ఇక మా దగ్గర రూపాయి లేదు. మాకు ఛాయ్ తాగుదామన్నా కూడా రూపాయలు లేకుండా అయిపోయింది ఆయన చేయబట్టి. అంతకుముందు అయితే 4-5 సింగిల్ వేసేది, రోజుకు 700-800 1000 రూపాయలు చేసుకునేది. ఈ రోజులలో ఇప్పుడు 100 రూపాయలు నా జేబులో 1 రూపాయి లేదు. అన్ని ఇట్లా వచ్చినా డీల్ పోసుకున్నాక అంతే. ఇక అంతకంటే ఏం లేదు. అంత ఆగం అయిపోయింది సంవత్సరం మాది. ఉరి పెట్టుకుని రావాల్సిందే ఈ చెట్టుకు. అంత పరిస్థితి వచ్చింది మాది. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏ డిమాండ్ ఏందన్న, ఈ బస్సులు తీసేయాలి. బస్సులు తీసేస్తే మాకు యథావిధిగా కొద్దిగా ఆటోలు నడితే మేము కొద్దిగా బతకగలుగుతాం, లేకపోతే బతకలేము మేము. కానీ అన్న రాజశేఖర్ రెడ్డి చేసినట్టు ఒకటి మంచి పని చేయనుండేనన్న. ఎవరన్నా కుటుంబంలో పెద్ద ఆయన ఎవరన్నా చచ్చిపోతే 2 లక్షలు 3 లక్షలు పెట్టనుండే. ఇది ఎందుకన్నా? ఇది అంత గవర్నమెంట్ జాబర్లకు వాళ్ళకు వీళ్ళకి వర్తిస్తుంది. మా సొంతలో కూడు వేరే తిరిగి అయింది మొత్తం. ఇది దేనికన్నా దేనికి వచ్చిన ఈ పథకం అన్నా? ఇది చెప్పనా? మొత్తం అంతా దేశం మొత్తం బాగుపడేది చేస్తే నేను రాజశేఖర్ రెడ్డి ఫోటో మా ఇంట్లోనే పెట్టుకున్నాను అన్న. దేవుని పక్క, తిరుపతి దేవుని పక్క పెట్టుకున్నాను నేను. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చింది. నాకు హార్ట్ అటాక్ వస్తే నాకు పోతే ఉత్తదగానే చేసి పంపించిళ్ళు. అటువంటి పని ఇది ఇట్లా చేయను. ఇంట్లో పెద్ద ఎవరైనా చచ్చిపోయి ఉంటే 2 లక్షలు సాయం చేయను. అది అందరికి వర్తిస్తుంది. ఇదేనా బస్సులు పిరిగి పెడితే మొత్తం వేల మంది, మేము 1000 మంది కార్మికులు, లక్షల పథకాలలో ఏ పథకాలు బాగున్నాయి, ఏ పథకాలు ఇప్పుడు ఏ పథకాలు ఇంకా ఏది వర్తిస్తుందన్నా? అయితే అది కళ్యాణ లక్ష్యం అంటే అది అందరికి వర్తిస్తుందన్న. అది ఈ వరకు ఉన్నది, అది ఈ వరకు ఉన్నదే పాతది. అది ఈ బస్సుది ఏమున్నదన్న? బస్సు తీసేస్తే మేము అందరం మొత్తం కదా. అట్లానే మీకు బస్సు తీసేసి ఆయన పెట్టిన చచ్చిపోతే 2 లక్షలు ఆరోగ్యశ్రీ దాంట్లో ఎంట్రీ చేసుకున్నాను. ఈ బస్సు ఒకటి తీసేసి ఎంతమంది పొట్ల కొడతాడు దానికి దాంట్లో మొత్తం నలుగురు. ఇప్పుడు అతనేమో పథకాలు ఏవైతే నేను అమలు చేసిందో ఆ పథకాలు మళ్ళీ తీయడం జరగదు అని అంటుండు. ఏ సభలో చూసినా కూడా ఈ విధంగానే ముట్టుకుంటా ఉన్నాడు. తీయను అనుకుంటా. సో లేడీస్ దగ్గర పోతే ఇలాంటి సర్వేలు ఏమైనా చేస్తే లేడీస్ వాళ్ళు కూడా రివర్స్ తిరుగుతా ఉన్నారు. ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిండు అనుకుంటే రివర్స్ తిరుగుతా ఉన్నారు. సో ఇప్పుడు తీయను అని చెప్తుండ్రు కదా. సో ఇది కాకుండా ఒకవేళ తీయకుంటే మీ జీవనం ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? మీ జీవనం ఏ విధంగా ఉంటుంది? ఇక మా జీవనం అంటే అన్న, మాకు చాలా మందికి ఇల్లు లేవు. ఒక గుంట భూమి ఇయ్యాను, రేకుల షెడ్ వేసుకుంటాం, 5 లక్షల రూపాయలు ఇయ్యాను. ఎక్కడైనా పర్వాలేదు. మా పిల్లలు ఉన్నారు, బాగా చదువుకొని ఉన్నారు, 15-16 ఇట్లా చదువుకొని ఉన్నారు. ఏం లేదు, నేను చేస్తలేము కదా. ఇక నేను చేయకపోతే వాళ్ళ చదువులు సుధా అయిపోయినాయి. వాళ్ళకి ఏమన్నా ప్యూన్ ఉద్యోగం ఇయ్యాను. ప్యూన్ ఉద్యోగం ఇచ్చినా మేము బతాం కదా. ఈ ఆటోలు తోలుకుంటామే. అట్లా ఒక ప్యూన్ ఉద్యోగం ఇయ్యాను. మనిషికొక గుంట భూమి ఇచ్చి రేకుల షెడ్ వేసుకునేటట్టు ఒక 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేయను. అది సాయం చేయను. అట్లా సాయం చేసేది ఉంటే ఇక మళ్ళా రాజశేఖర్ రెడ్డి దేవుడే గుర్తుకొస్తాడు మళ్ళా మాకు. దేవుడు అంటే దేవుడు ఎలక్షన్. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఒక దేవుడు అని అంటే రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డి తర్వాతనే ఇవ్వలేను. అది మంచి పథకం అంటే మంచి పథకం అన్న. ఇప్పుడు ఇది ఉన్నది, బస్సు తీసేసి లోకం మీద మొత్తం కార్మికులు ఎట్లనో అట్లా చచ్చిపోతూనే ఉంటారు. ఇంటికి పెద్ద లేకపోతే ఎంత ఇబ్బందో ఏం కాదో మీకు తెలుసు. అది చచ్చిపోయినోనికి 2 లక్షలు ఇయ్యాను. మన ఇంట్లో కుటుంబం ఆర్థిక పరిస్థితిగా వెళ్తుంది. మళ్ళా అప్పు తెచ్చుకోకుండా వాడికి అసలే ఇల్లు లేదంటే వీడు చస్తే 2 లక్షలు మళ్ళీ అప్పు తేవాత. ఈ అప్పుకి ఎక్కడ పోతాడు వాడు? ఇల్లుకి ఎక్కడ పోతాడు? ఏమవుతాడు? అది ఒక్కరు మంచి పని చేసి ఆయన చచ్చిపోయాడు కదా.
ఇది ఒకటి మంచి పని చేయరు, ఇది చేస్తలేరు. కానీ ఈ బస్సులు పిరియాలంటే మా నోట్లలో మన్ను మోసుకుంటే వేరే తిరిగాది. హనుమకొండలో చూసావు అన్న, ఊర మీద ఊర పడి పోయి బస్సు కింద పడితే ఆమె రోడ్డు కాలువే. ఇదేనా అన్న? 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 4 నెలలు అవుతుంది దగ్గర. సో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. సో ఎట్లా చూస్తారన్న? ఏమో అన్న, 30,000 ఉద్యోగాలు అంటే మాకు తెలియదు అన్న. ఇది మాది నర్సంపేట, మాది నర్సంపేట. మాకు ఆటో డ్రైవర్ ఉద్యోగాల గురించి అయితే మాకు తెలియదు అన్న. కాకపోతే ఉద్యోగాలు పడ్డాయంటే మాత్రం మా ఆటో డ్రైవర్ ఇట్లా పడతానే అని అంటే మాత్రం ఎవరో ఒకరు ఎక్కుతా ఉంటారు, ఎక్కుతూనే ఉంటారు. అయితే అన్న ఇది ఏంటంటే మాకు బస్సులు తీసేసేది ఉంటే 3 పూటలు ఇంత అన్నం తింటాం కంటే. ఓ ఎకరం కొనేది 10 గుంటలు ఎక్కడైనా చేసేది లేదు, ఓ ఇల్లు కట్టేది లేదు. అట్లా మా పరిస్థితి మాత్రం ఇది అంత దారుణంగా ఉన్నది. అది అన్న ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి అన్న? మేము మొన్నటిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే మేమే చెప్పినాం అన్న, మారాలని. కానీ మారాలంటే మా తల రాతలు మార్చేది కాదన్న. మారాలని నేను వేరే తిరిగా నోటీస్ పెట్టుకొని షైకేరి వాళ్ళే మొత్తం చేస్తారా, షైకేరి వాళ్ళే మొత్తం చేస్తారా అని మేము చెప్పినా లేదా? మీరే ఇప్పుడు ఎందుకని అంటాను? మాకు ఆకలి అంటాను అట్లా. మాకు ఆకలి కాదు, ఇది ఒక్కరు తీసేసేది ఉంటే మేము మంచిగా అంటాం. మేము అట్లా ఏదో మారాలని అంటే మొత్తం మాతాల రాతే మొత్తం మార్చిపారలేదు. పప్పుచారు సుధా లేకుండా చేసిండు కదా. 1/2 కిలో చికెన్, వారానికి 1/2 కిలో చికెన్ తెచ్చుకునేది పప్పుచారు సుధా లేకుండా చేసిపోయాడు. ఇప్పుడు కథ అట్లా. ఇప్పుడు మళ్ళీ మేము మారుతానన్నాం. మళ్ళా బీఆర్ఎస్ కే పోతాం. మళ్ళీ మేము పక్కా పోతాం. ఎందుకనంటే ఇప్పుడు మా నోట్లో మందు పోసినాక ఎందుకు, మా నోట్లో మందు పోసినాక ఎందుకన్నా? మేమే అంత ప్రచారం చేసినాం, మేమే వేరే మాకు ఉపాధి కావాలన్నా అంటేనో మేము బతికేదానికి రేవు చూపించు అని అంటాను. అట్లా ఎట్లా ఇస్తాడు? 10,000 ఎట్లా ఇస్తాడు? 10,000 అని అంటాను. లైసెన్స్ లేని వాళ్ళు 100కు 80% మంది లైసెన్స్ లేని వాళ్ళే ఉంటారు. 60% చదువుకోని వాళ్ళు ఉంటారు. ఒక 10% చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఈ లైసెన్స్ కావాలని మళ్ళీ పోయి మరి కంప్యూటర్ ముందర కొడితే ఏది కొడతాడన్న? కంప్యూటర్ ఎక్సిలేటర్ వైర్ కొడతారా? ఎట్లా కొడతాడు? ఎట్లా లైసెన్స్ ఇస్తారు? అది కాదన్న. అది మళ్ళా అది సుధా అట్లా చేసినా కానీ మళ్ళా వేరే వాళ్ళకి చెందవచ్చింది. అది ఈ గవర్నమెంట్ జాబర్లకు జీతాలు పెంచి మంచిగా బస్సుకు రారి ఆటోలో నూళ్ళలో మన్ను పోయి పూరి అని వాళ్ళని తోలినట్టు ఇది సుధా గట్టి అవుతుంది అన్న. అని కాకపోయింది ఏంటంటే మీకు కొంచెం భూ తినాలంటే కొంచెం గవి బంద్ చేయాలి అని అంటాను. అట్లా మేము బస్సులు పెడతాడంటే అన్నిటికీ పెడతాడు అనుకోలేదన్న. ఇప్పుడు పల్లె వెలుగు ఉన్నది ఒకటి, ఆ ఒక్కదానికి పెడితే ఏం కాదు. పల్లె వెలుగు వికలాంగులకు వీళ్ళకు ఉపయోగపడుతుంది అది. కానీ నువ్వు అన్ని పెట్టేటానికి గవర్నమెంట్ జీవర్లు 1,00,000 రూపాయలు, 1,50,000, 80,000, 90,000 వాళ్ళు సుద్ది ఈయన బాధ చెట్టు కింద కూర్చుంటే ఆ బస్ వచ్చేదానిగా చూస్తానే. ఇక మేము ఎక్కడ బతుకుతాం అన్న?